నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. బైన్స్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ రోజు నిర్వహించిన ఓపెన్ డే కార్యక్రమం విద్యార్థులకు ఒక విజ్ఞానోత్సవంగా నిలిచింది. కళాశాలలోని అన్ని విభాగాలు సమన్వయంతో పాల్గొని తమ తమ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను ప్రదర్శనలు, ప్రయోగాలు, నమూనాల ద్వారా వివరిస్తూ విద్యార్థులకు ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించాయి. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో విజ్ఞానంపై ఆసక్తి మరింత పెరిగింది. రైట్, దీనికి ఏం చేస్తున్నాము, గిన్నెలో పుల్లైనప్పుడు కూడా తినచ్చు, తాగొచ్చు. దీనికి ఏం కాదు, మనము నూనెలు, క్రొవ్వులు మనం తిన్న తర్వాత గ్లిజరిన్ మన కడుపులో కూడా ఏర్పడుతుంది. గ్లిజరాల్ అని కూడా అంటారు. గ్లిజరాల్ అన్నా గ్లిజరిన్ అన్నా బోత్ ఆర్ సేమ్. అయితే దీన్ని కూడా 1-2 డ్రాప్స్ తీసుకురా, దూరం రావు, మంట అవుతుంది, పేలుతుంది. పౌడర్ మీద కొంచెం దూరం ఉండు, కొద్దిసేపు అబ్జర్వ్ చేస్తే దేకో, ఇది ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అన్నమాట. ఇది ఒక ఆక్సికరణ చర్య. ఈ పొటాషియం పరమాణు గ్లిజరిన్ సమక్షంలో ఆక్సికరణానికి గురై ఉష్ణాన్ని, కాంతిని రిలీజ్ చేస్తుంది. ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఇప్పుడు సున్నంలో నీళ్లు పోస్తే కూడా ఉడికి వెళ్తుంది. ఎగ్జోథర్మిక్ అంటే ఉష్ణ మోచగా విడుదల చేసేది. ఇది మీరు 6 నెలల వరకు వాడచ్చు. లేదంటే ఈ రోజు మనం 99 ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా మనం కళాశాలలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్స్ ఓపెన్ హౌస్ ఏర్పాటు చేసుకున్నాం. యాక్చువల్గా ఈ ఓపెన్ హౌస్ ఉద్దేశం ఏంటంటే జూనియర్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ మన కాలేజీకి వచ్చి మన కాలేజీలో ల్యాబ్స్ ఎలాగ ఉన్నాయి, పరిసరాలు ఎలాగ ఉన్నాయి, బిల్డింగ్స్ ఎలా ఉన్నది, ఇంటర్నల్ స్ట్రక్చర్ ఎలా ఉంది, ఫర్నిచర్ ఎట్లా ఉంది, సరౌండింగ్స్ ఎలా ఉన్నాయి, వాటి గురించి చెప్తే మనం స్ట్రెంత్ వెళ్తామనే ఉద్దేశంగా ప్రభుత్వం మనకు మీరు అందరూ వివిధ జిల్లా వచ్చారు కాబట్టి మేమందరూ ధన్యవాదాలు. నెక్స్ట్ ఇయర్ మీరు అందరూ ఇక్కడ మీరు బ్రదర్స్ చేయండి. నెక్స్ట్ మంత్ కూడా మీకు ఫీజు రాబోతుంది, క్యాంపస్ అంతా ఏసీ రాబోతుంది, వైఫై రాబోతుంది. నెక్స్ట్ టైం మాత్రం ఇక్కడ 6% కష్టంగా ఉంటుంది. కాబట్టి అబ్బాయి ఒక్క అరే రండి బాబు, పిల్లలు సార్ ఒక్క నిమిషం ఇక ఒక్క నిమిషం చూడండి. యాక్చువల్ మీకు చూపించాల్సింది అమృత ధార. డిగ్రీ కళాశాల బైన్స్ ఏదైతే కళాశాలలో విభాగాల వారీగా ప్రదర్శన అనేటువంటిది నిర్వహించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి తెలుగు విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులకు అవసరమైనటువంటి వివిధ పుస్తకాలను ఇక్కడ డిపార్ట్మెంట్ వైజ్గా ప్రదర్శించడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఈరోజు విద్యార్థులకు అనేక అంశాలతో కూడుకున్నటువంటి ప్రతి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించి కానీ, పాఠ్యాంశాలకు సంబంధించి కానీ, వివిధ నావెల్స్ కానీ, మరి సందేశాత్మకమైనటువంటి రచనలు కానీ, కవితలు అన్నింటి యొక్క ప్రదర్శన ఈరోజు చేయడం జరిగింది. విద్యార్థులు దీన్ని మరి తీసుకొని ఏదైతే వారు మరి తమ జీవన వికాసంలో వాటిని పెంపొందించుకోవాలని కోరు. ఈరోజు
మన గోపాలరావు పాటిల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల బైసాలో డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో కాలేజ్ ఒకటి ప్రోగ్రామ్ అనుసంధానంగా మా డిపార్ట్మెంట్ ఆఫ్ కామర్స్ మన దేశంలో 1947 నుండి ఇప్పటి వరకు కూడా ఎన్ని రకాల నాణ్యాలను రద్దు చేయడం జరిగింది, ఎన్ని రకాల నాణ్యాలు మన దేశం ఉపయోగించడం జరిగింది. అలాంటి నాణ్యాలన్నీ కూడా 1 పైసా 2 పైసలు 5 పైసలు 10 పైసలు 25 పైసలు 50 రూపాయలు 10 రూపాయలు 5 రూపాయలు ఈ విధంగా గుర్తుల కాలం లాంటి నాణ్యాలు కూడా మేము సేకరించి ఈరోజు ఈ ప్రోగ్రాంలో ప్రదర్శించడం జరిగింది. అంటే మన దేశం రోడ్సే కాకుండా వేరే దేశాల నుంచి కూడా సహకరించి ఈరోజు విద్యార్థులకు ప్రదర్శించడం జరిగింది. అదేవిధంగా వివిధ బ్యాంక్ డాక్యుమెంట్స్ కూడా, ఒక బ్యాంకులో అకౌంట్ ఏ విధంగా ఓపెన్ చేయాలి, డబ్బులు ఏ విధంగా జమ చేయాలి, ఒక డీడీ ఏ విధంగా తీయాలి, ఒక చాలన్ ఏ విధంగా తీయాలి, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ వోచర్స్ కూడా ఈరోజు ఈ ప్రోగ్రాంలో మనము ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. नमस्कार। आज पुस्तक प्रदर्शन हिंदी विभाग की ओर से किया गया है। इस कार्यक्रम के तहत मेरी अपनी 4 पुस्तकें, जिनमें 2 स्वरचनाओं पर वो जो है संपादित है, और हिंदी सिलेबस के अलावा हिंदी विषय से संबंधित, जिसमें स्त्री चिंतन, दलित चिंतन, आदिवासी चिंतन, कबीर जैसे ग्रंथों पर संस्कृति के 4 अध्याय, जो रामधारी सिंह की सबसे प्रतिष्ठित, सबसे प्रसिद्ध पुस्तक है। विश्व हिंदी अर्थात विश्व में हिंदी का स्थान, कल्याण की अग्नि पुराण, गर्ग संहिता, नरसिंह पुराण अंक, और जीमेल एक्सप्रेस जो पुरुष वेश्यावृत्ति जिसे अंग्रेजी में जिगेलो कहा जाता है उस पर, चित्रा मुदगल का नाला सोपारा जो किन्नर वर्ग है उससे संबंधित, पुरुष तन में फंसा मेरा नारी मन, एक ट्रांसजेंडर की कहानी जो पैदा तो लड़के के रूप में हुई थी, लेकिन संघर्ष कर कर पढ़ाई पूरी कर कर ऑपरेशन लिंग परिवर्तन का ऑपरेशन करवा कर जो है स्त्री बनती है, और उच्च स्तर की पढ़ाई कर कर जो है एक डिग्री कॉलेज की प्रिंसिपल बनती है। इसके साथ ही नदी के बीच जो अज्ञे की है अस्तित्ववाद को दर्शाती है। कहे कबीर रश्मि रथी आवारा सड़के मेरा जीवन दर्द जा जो पुरुषों की तरह स्त्रियों में सर्कमसिजन होता है उसके ऊपर आधारित है। उस खतना करने से स्त्री को जो पीड़ा सहन करनी पड़ती है उसको यहाँ पर दर्शाया गया है। महिला सशक्तिकरण और भारत ये स्त्री चिंतन से संबंधित है। परशुराम के प्रतीक्षा, हुंकार, रश्मि रति, ये सब ये पुस्तकें जो है रामधारी सिंह से संबंधित है। मेरे पास गीतांजलि इस लाइब्रेरी में उपलब्ध है, जिसे जो है विश्व का लब्ध प्रतिष्ठित नोबेल साहित्य पुरस्कार जो है मिला था। धन्यवाद।